తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్కు బయలుదేరారు. ఆయనతో పాటు అధికారుల బృందం ఏప్రిల్ 16 నుంచి 22 వరకు జపాన్లో పర్యటించనుంది. టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషియా నగరాల్లో సీఎం బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా జపాన్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఏప్రిల్ 18న జపాన్ చేరుకోనున్నారు. అయితే ఇవాళ టోక్యోలోని నారిటా ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. భారత రాయబారితో ఆతిథ్య భేటీ జరుగుతుంది. రేపు టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వివిధ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తారు. ఇక అదే రోజు సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సీఎం రేవంత్ బృందం సందర్శిస్తుంది. ఏప్రిల్ 18న శుక్రవారం నాడు టోక్యోలోని గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. టోక్యో గవర్నర్ గారితో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. ఇక అనంతరం ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతినిధులతో రేవంత్ అండ్ టీం భేటీ అవుతుంది. ఇక టయోటా, తోసిబా, ఐసిస్, ఎన్టీసీ తదితర కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తారు. అయితే జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. ఇక అక్కడి నుంచి సుమిదా రివర్ ఫ్రంట్ సందర్శనకు వెళతారు. ఇక ఏప్రిల్ 19న టోక్యో నుంచి ఒసాకాకు వెళ్లి మౌంట్ ఫుజీతో పాటు అరకురయామా పార్కును కూడా సందర్శిస్తారు. ఇక 20 ఏప్రిల్ నాడు అటు కిటాక్యుషా మేయర్తో సీఎం రేవంత్ బృందం సమావేశమవుతుంది. ఇటో టౌన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశంలో పాల్గొంటారు. అలాగే మురసాకి రివర్ మ్యూజియాన్ని కూడా సందర్శిస్తారు. ఎన్విరాన్మెంట్ మ్యూజియం అండ్ ఎకో టౌన్ సెంటర్ను కూడా విజిట్ అవుతారు సీఎం రేవంత్. ఇక ఏప్రిల్ 21న ఒసాకాలోని యుమేషియాలో వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభిస్తారు. ఇక ఆ తర్వాత బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి వెళ్లి ఒసాకా రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. అయితే ఏప్రిల్ 22న ఒసాకా నుంచి షిరోషిమా వెళ్తారు. షిరోషిమా పీస్ మెమోరియల్ను సందర్శిస్తారు. గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్తో బిజినెస్ లంచ్ చేస్తారు. ఇక ఆ తర్వాత హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, మజ్దా మోటార్స్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ బృందం సందర్శిస్తుంది. దాని తర్వాత అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్కు తిరిగి ప్రయాణం అవుతారు. 23వ తేదీన ఉదయం హైదరాబాద్కు చేరుకుంటారు.